చెవుల ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియో చూడు మామ, లేకపోతే మీ వాళ్ళు నిన్ను మింగుతారు. జీవితం గుడిసిపోయింది. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎవరికి మృత్యువు ముంచుకొస్తుంది మామ. కథం, టాటా, బాయ్ బాయ్, గుడ్ బై గయా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏం నవ్వుతుంది మామ, ఎవడి బతుకో నాశనం అవుతుంది. ఇదేంటో అయితే అరే నీ అబ్బా. నేనేమో ఇక్కడ నా ఫ్యూచర్ హస్బెండ్ కోసం పూజలు చేస్తున్నాను. వాడు ఏ అమ్మాయితో పూజ చేస్తున్నాడో ఏంటో. నువ్వు పూజ సరిగా చేయట్లేదు, అందుకే వాడు వేరే వాళ్ళతో పూజలు చేస్తున్నాడు. నువ్వు పూజలు చేయి, వాడందరికీ ప్రసాదాలు పంచుతూ ఉంటాడు. అంతే అన్నావు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పెళ్ళయ్యాక బాగా చూసుకుంటే సరిపోతుంది. మడ్డగుడు పొద రగులుతున్నా ముందు లేకుండా పోయింది. అయ్యయ్యా, పెద్ద సమస్య వచ్చింది. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇద్దరి మధ్యలో నేను ఉంటే బాగుండేది రబ్బి ఆడిద్దు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇద్దరిలో నాగుపామెవరు, జర్రిపోతేవారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మగాళ్ళు దొరికినట్టు లేరు వీళ్ళకి. పొలంలో పోవాలంటే ముళ్ళు ఉండాలి కదా. నిజంగానే రగిలిపోయినట్టే ఉంది. ఎవరైనా ఆపండ్రోయ్. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. రెండు నాగినీళ్ళు వస్తే ఒక నాగరాజు అలిసిపోతాడు. మీరు మాత్రం పడుకున్న తమ్ముడిని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. నిగనిగలాడే భామాను లేత పసిడి బొమ్మ, నల్లని శిరోజాల సరోజిని, వయ్యారాల వల్లభామిని. ఎన్నాళ్లకు రేణుక ఖుషి అమ్మవారి నిజ దర్శనం కలిగింది. ఇన్నాళ్లకు చాలా చక్కగా ఉన్నావు రేణుక. అంటే అంతేగా అంతేగా. మళ్ళీ ఇలాంటి ఇంకో వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయి మామ.